కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శలు చేశారు. ప్రభుత్వం హడావుడి చేస్తుంటే బీసీలను మోసం చేసినట్లు అనిపిస్తుందన్నారు. ఆర్డినెన్స్ రాకుండానే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు ఇచ్చినా మాట మీద నిలబడలేదని బీజేపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనుకరిస్తున్నటువంటి హడావిడి చేస్తున్నటువంటి తీరు చూస్తే మరొక్కసారి బీసీలను మోసం చేస్తుందనే అనుమానం కలుగుతా ఉన్నది. 42% బీసీ రిజర్వేషన్ల మీద ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రిజర్వేషన్లు అమలయ్యింది లేదు. ఆర్డినెన్స్ ఎట్లా తెస్తారో దాని మీద స్పష్టత లేదు. ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఒక క్లారిటీ ఇవ్వకుండా 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైపోయినట్టు, బీసీలందరూ కుర్చీలలో కూర్చున్నట్టు, మీరంతా రండి సంబరాలు చేయండి, పాలాభిషేకం చేయండి, మాకు పూలమాలలు వేయండి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే మరొక్కసారి రాష్ట్ర బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నదా అని అనుమానం కలుగుతా ఉన్నది. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఆ రోజు గొప్పగా చెప్పిండ్రు, ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఆ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ టికెట్లు ఇస్తుందట అని. చివరికి ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనుకరిస్తున్నటువంటి హడావిడి చేస్తున్నటువంటి తీరు చూస్తే మరొక్కసారి బీసీలను